సైనికులు పూర్తిగా కూడా ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు, మట్టి కరిపించారు. సో ఎయిర్ స్ట్రైక్స్తో మాత్రం 9 ఉగ్ర స్థావరాలపైన అటాక్ చేశారు. దీంతో పాకిస్తాన్ ఆర్మీతో పాటు ఇటు భారత్కి సంబంధించి కూడా పూర్తిగా ఎక్కువ పౌరుల మీద అటాక్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు ఎయిర్ స్ట్రైక్లు ఏదైతే అటాక్ చేశారో సో యుద్ధ విమానాలు ఎలాంటి విమానాలు అందులో వాడారు, తర్వాత ఇప్పుడు జరగబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయనే విషయాలను ఎక్స్ ఆర్మీ డాక్టర్ కృష్ణారెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు చూస్తే పాక్ ఆర్మీ కూడా సరిహద్దుల్లో పాక్ తెగబడుతుంది కాల్పులకు. ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి కూడా ఈ కాల్పులు చేస్తుంది. సో ఫర్దర్గా ఎట్లుండబోతుంది, మనం వాడేటువంటి టెక్నాలజీ ఎట్లా ఉంటుంది? ఓకే, మనము 22 ఏప్రిల్ పుల్వామాకి బదులుగా ఏదైతే మనం రివెంజ్లో భాగంగా నిన్న ఫేజ్ 1 లెసన్ 1లోనే మనకి 10 టార్గెట్లు ఉన్నాయి. పాకిస్తాన్లో ఏమేమి చేయాలనేది మోడీ గారు మన ఫోర్సెస్ నిర్ణయించుకున్నాయి. ఆ నిర్ణయం ప్రకారంగానే నేను అన్ని ఛానల్స్లో చెబుతూ వస్తున్నాను. టార్గెట్స్ ఫిక్స్ అయ్యాయి. ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు అనేది డిసైడ్ అవుతుంది. ఆ ఎప్పుడు అనేది నిర్ణయించారు. ఈరోజు ఉగ్రవాద స్థావరాలు 9 ఉన్నాయా అనే ఒక సర్ప్రైజ్ ప్రపంచానికి తెలిసింది. కానీ ఇంకా 12 ఉన్నాయి అనేది మన దగ్గర ఉంది. ఆ 12 పని కూడా 12 స్థావరాలు కూడా 1-2 డేస్లో ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఫేజ్ 1లో లెసన్ 2లో అవుతుంది. ఒకవేళ లెసన్ 2లో కంటే ముందే మేము అయ్యో ఎయిర్ అటాక్ జరిగింది, రాఫెల్స్తో మమ్మల్ని కొట్టారు, చావు దెబ్బ కొట్టారు, మనం లేవలేము అని ఒకవేళ పాకిస్తాన్ అనుకొని ఏదైనా దుస్సాహసం చేసే ప్రయత్నం చేస్తే ఫుల్ టైం వార్ జరుగుతుంది. వెతికి వేటాడి కొట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. మీరు అన్నట్టుగా బార్డర్లో చాలా షిల్లింగ్ జరుగుతుంది. అమాయక ప్రజల మీద షిల్లింగ్ చేస్తున్నారు, ఫైరింగ్ చేస్తున్నారు. మన దగ్గర రివెంజ్ తీసుకోవటానికి లేదని కాదు, మన దగ్గర ఉంది. ఈరోజు రేపో వాళ్ళ పని అవుతుంది. పినాకా లాంటి మిసైల్స్ ఏదైతే క్రూజ్ మిసైల్స్ ఉన్నాయో వాటిని పెడితే వాళ్ళ పోస్టుల అడ్రస్ లేకుండా పోతుంది. అది జరగబోతుంది. అండ్ ఈరోజో రేపో తప్పకుండా వాళ్ళు దుస్సాహసం చేసేటటువంటి అనేక పరిస్థితులు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అట్లాగే న్యూక్లియర్ని మేము వాడతామనే దాని మీద కూడా ఉంది. అంత సీన్ లేకపోయినా మనం యాజ్ అ ప్రొటెక్టివ్ మెజర్ మన ఫైటర్స్ అన్నీ కూడా మన బార్డర్లో గస్తీ తిరుగుతూనే ఉన్నాయి. మన దగ్గర యాంటీ మిసైల్ ఏదైతే సిస్టమ్ ఉందో, బ్యాలిస్టిక్ మిసైల్ అక్కడి నుంచి వస్తే మనము వాళ్ళని సూపర్సోనిక్ వాళ్ళని పసిగట్టి మన రడార్ ద్వారా వాళ్ళని కొట్టేటటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది. కనుక మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. కానీ భారతదేశంలో బార్డర్లో ఉండే ప్రజలు, స్పెషల్లీ రాజస్థాన్, బికానియర్, జైసల్మేర్, బాడ్మేర్, అక్కడి నుంచి అట్లాగే పంజాబ్, అమృత్సర్, ఫిరోజ్పూర్, ఇవన్నీ కూడా అప్ టు పూంచ్, రజోరీ, ఈ సెక్టార్స్ అన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి. అండ్ టైం టు టైం కమ్యూనికేట్ చేయాలి. అండ్ తప్పకుండా ధైర్యంగా ఉండాలి. మనం తగిన డిఫెన్స్ ఫోర్సెస్కి సపోర్ట్ చేయాలి. పార్టీలకు అతీతంగా ఉండాలి. అండ్ మనము నేషన్ 1 అనేది మనం ఈరోజు చూపించుకోవాలి. పాకిస్తాన్ ఒకవేళ దుస్సాహసం చేస్తే 2-3 రోజులలో పాకిస్తాన్ పనిపట్టేటటువంటి పరిస్థితి మోడీ గారి దగ్గర ఉంది. ప్లాన్ ఉంది, స్కెచ్ ఉంది. ఆ స్కెచ్ ప్రకారంగా వెళ్తున్నాం. ఎవరు ఏమి భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేది మాత్రం చెప్తున్నాను. ఇక ఏదైనా దుస్సాహసం చేస్తే మనము 10 కిలోమీటర్ల రేంజ్ నుండి 400 కిలోమీటర్స్ రేంజ్ వరకు మొత్తం ఎక్కడ కదలికలు వచ్చినా కొట్టేటటువంటి పరిస్థితి మనం పెట్టుకున్నాము. అక్కడ నావల్ కానివ్వండి, ఇటు ఆర్మీ కానివ్వండి, ఇటు ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నిన్న 3 కలిసి జాయింట్ ఆపరేషన్ జరిగింది. దిక్కు దివానా లేదు పాకిస్తాన్కి మనం చేసి కొట్టి వచ్చేంతవరకు. 25 నిమిషాల్లో 9 ప్రాంతాల్లో ఎన్ని బాంబులు అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పను. బట్ ఏమైనప్పటికీ కూడా రేపు ఇంకా లెసన్ 2, లెసన్ 3లో ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు తప్పకుండా మనం మాట్లాడుకుందాం. అంటే మన భూభాగం నుండే అటాక్ జరిగిందా, వారి భూభాగంలోకి ఏమైనా వెళ్తుందా మన సైన్యం? ఇప్పుడు ఈరోజు టెక్నాలజీ, సొఫిస్టికేషన్ అండ్ వెపనరీ సిస్టమ్ ఏదైతే ఉందో మనం పాకిస్తాన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడే ఉండి కొట్టేటటువంటి పరిస్థితి. మన దగ్గర ఉండేటటువంటి మిసైల్ సిస్టమ్ 15 కిలోమీటర్ల 10 కిలోమీటర్ల దగ్గర నుంచి 5500 కిలోమీటర్ల వరకు పోయేటటువంటి బ్యాలిస్టిక్ మిజైల్స్, క్రూజ్ మిజైల్స్, రకరకాల మిజైల్స్ ఉన్నాయి. విత్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. న్యూక్లియర్ అని పాకిస్తాన్ భయపెడితే ఇక్కడ ఇండియా భయపడాల్సినటువంటి అంత సీన్ లేదు.
ఏదైతే మన మీద మూడు ఫైటర్స్ని ఇండియన్ ఫైటర్స్ని కొట్టాము అని అంటే వారు ఒకవేళ కొట్టి ఉంటే చూపించమనండి. అభినందన్ని ఎలాగైతే కొట్టారో అభినందన్ పట్టుకున్నారో చూపించారు కదా, అలా చూపించమనండి. ఇలాంటివన్నీ కూడా ప్రపంచాన్ని మభ్యపెట్టి అబద్ధాలు ఆడేటటువంటి, తెలుగులో లత్కోర్ అంటారు కదా, అట్లాంటి పని చేసేటటువంటిది పాకిస్తాన్. చెప్తున్నాను కదా, యూజ్లెస్, ఎథిక్స్ లెస్, అండ్ వాళ్ళని ఎలా చేయాలో కూడా తెలియదు. సిగ్గు శరం లజ్జ లేకుండా నిన్న పాకిస్తాన్ పార్లమెంట్లో ఆ ప్రధానమంత్రి ఏం చెప్పాడో మీరు వినండి, ఒకసారి ప్రజలకు వినిపించండి. అట్లాగే ప్రపంచానికి కూడా చెప్పండి ఇట్లాంటి పనికి మాలిన పనులు పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ డాగ్స్ చేస్తున్నారు లేదా పాకిస్తాన్ పిగ్స్ చేస్తున్నారు అనేది మనం ప్రతి ఇండియన్కి చెప్పాల్సినటువంటి ఈరోజు అవసరం ఉంది. సో ఇన్ని మనం 23 తారీఖు ఏప్రిల్లోనే ప్రకటించాం. సింధు వాటర్ స్టక్ చేశాం. అండ్ వాళ్ళ ఏదైతే ఉందో ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో బ్లాక్ చేశాం. పైన ఫ్లయింగ్ జోన్ని బ్యాన్ చేశాం. సో అన్నీ చేశాం. అండ్ ఆల్రెడీ వారు ప్రకటించాం. మనం ఈరోజు ఒకటి వాళ్ళ నడవడికని బట్టి మనం లెసన్స్ టీచ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళు ఈరోజు నైట్కి మాత్రం ఏదో చేసే అవకాశం ఉంటుంది. రేపో ఎల్లుండో పాకిస్తాన్ మనం పరిస్థితులు చూడబోతున్నాం. ప్రెవిషన్ ఏదైతే స్ట్రైక్ జరిగిందో, ఇప్పుడు జరిగిన ప్రెవిషన్ స్ట్రైక్లో సో ఎట్లాంటి యుద్ధ విమానాలు ఉపయోగించారు? సో మొత్తం ఓవరాల్గా ఎన్ని పాల్గొన్నాయి? నేను నంబర్స్ మాత్రం చెప్పను. జాయింట్ ఆపరేషన్ జరిగింది. మనకి కరాచీ అంటే అరేబియన్ సీ నుండి నావెల్ కొట్టారా, ఆర్మీ రాఫెలే కొట్టిందా? రాఫెల్స్ అయితే పార్టిసిపేట్ చేశాయి. అన్ని సైడ్లో రాఫెల్స్ ఉన్నాయి. అండ్ ఆర్మీ అన్నీ ఉన్నాయి, అన్నీ పాల్గొన్నాయి జాయింట్ ఆపరేషన్. మనము ప్రతిసారి ఓన్లీ లైన్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళి కొట్టాము. పోయినసారి బాలాకోట్, ఈసారి ఇంటర్నేషనల్ బార్డర్ వెళ్ళి కొట్టాము అనేది. ఇంకొకటి లాహోర్ దగ్గర 100 కిలోమీటర్స్ ప్లస్ జైష్ మహమ్మద్ హెడ్ క్వార్టర్ని మనం కొట్టాం. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా 12 స్థావరాలు ఇంకా ఉన్నాయి, వాటిని కూడా కొట్టేటటువంటి పరిస్థితి. అది మన చీఫ్స్ ఎవరైతే చీఫ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర మంచి స్కెచ్ ఉంది, మంచి ప్లాన్ ఉంది. సిస్టమేటిక్గా ఎప్పుడు ఎట్లా కొట్టాలో వాళ్ళు కొట్టేటటువంటి పరిస్థితి ఉంది. కేవలం మనం ఒక పౌరుడిగా మనం ఈరోజు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సపోర్ట్గా ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మనం చూపించాలి. నేషన్ ఫస్ట్ అనేది చూపించాలి. అండ్ ఇప్పుడు భారతదేశం సరిహద్దుల్లో ఆ పౌరులకు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఎట్లా ఉండవలసి ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, ఇటు భారత్ కూడా తిప్పికొడుతుంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిస్థితి అనేది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? అక్కడ ఉన్నవారు ఎట్లా ఉండాలి? నిన్ననే రజౌరీ పూంచ్ సెక్టర్లో నిన్న మన అటాక్ ఎయిర్ అటాక్ అయిన తర్వాత, ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ జరిగిన తర్వాత పూంచ్ సెక్టర్లో, పూంచ్ విలేజ్లో వాళ్ళు షెల్లింగ్ చేయటం జరిగింది. ఒక గురుద్వారా మీద స్పెషల్గా. దాంట్లో కొంతమంది చనిపోయారు, పంజాబీస్, సిక్కులు చనిపోయారు, పిల్లలు చనిపోయారు. సో ఇవన్నీ కూడా దుస్సాహసము, వాళ్ళు చేసేటటువంటి పని వీళ్ళు చేస్తున్నారు. సో అందుకని వీళ్ళు చేసిన అగాధాలకి ఒకటి పేరు చెప్పి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం నిన్న ఇచ్చినటువంటి 9 స్థావరాల మీద అటాక్ ఏదైతే చేశామో అది కేవలం పుల్వామా కాదు, పెహల్గామ్కి మాత్రమే రివెంజ్. మిగతా వాటికి తీసుకోవాలి కదా మరి. వాటన్నింటికి లిస్ట్ ఉంది, పెద్ద లిస్ట్. ఆ లిస్ట్ ప్రకారంగా మోడీ గారు వెళ్తున్నారు. మనం అంతా సపోర్ట్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. సో మొత్తానికి అయితే చూడొచ్చు, పాకిస్తాన్ ఎప్పుడు ఏదైనా, ఎందుకంటే ఒకసారి భారత్ అటాక్ చేసింది కాబట్టి వారికి కంటి మీద కొనుక్కుంటుంది. వారు కూడా ఏదో చేసి ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్నటువంటి ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి, సో ఎప్పుడు ఏమైనా జరిగినా కూడా భారత్ దాన్ని ధీటుగా ఎదుర్కొన్నటువంటి మిసైల్స్ ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి పరికరాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయంటూ కూడా ఎక్స్ ఆర్మీ కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.